ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈ పోటీలను నిర్వహిస్తూ ఈ నెల డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు దాకా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా పోటీలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇవి నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అథారిటీకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రపంచ ఛాంపియన్షిప్ పెరగటానికి అందులో పాల్గొనడానికి పనికొచ్చే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసి సానబట్టి ప్రపంచానికి ఆ క్రీడా పోటీల్లో అందించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నందుకు అభినందిస్తూ ఈ పండుగని డిసెంబర్ 27 నుంచి 2వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకునే కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. క్రీడాకారులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టి ముందు తీసుకెళ్తున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎం కప్ దీని యొక్క ప్రత్యేకత మా ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడలని నిర్లక్ష్యం చేయకూడదు, క్రీడలు విద్య ఎంతో ముఖ్యము, విద్యతో సహా క్రీడలు అంతే ముఖ్యము. గ్రామం నుంచి ఒలింపిక్స్ వరకు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మన సమాజం తెలంగాణ యువత క్రీడల్లో ప్రావీణ్యత పొందాలి, ప్రశస్తం పొందాలి, రాష్ట్రానికి సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అండ్ స్పోర్ట్స్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఒక సదుద్దేశంతో మంచి ఆలోచనతో ఈ సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క అంశాన్ని ఈ క్రీడలు ప్రోత్సహించే అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరింపజేసే దిశగా ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. ధన్యవాదాలు. 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న పోటీలు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకొని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నాము. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశంలో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైన క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం, రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు, అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ దాని మీద కార్యాచరణ మొదలుపెట్టాం. తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ ఇండియాలోనే ఇవాళ హబ్గా మారి అది ఐటీ కంపెనీ కానీ ఏఐసిటీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఎలక్ట్రానిక్ పార్క్స్ కానీ హార్డ్వేర్ పార్క్స్ కానీ అన్నింటిలో ముందంజలో ఉండి తెలంగాణ వ్యాప్తంగా క్రీడల్లో
ఎక్కడ కూడా తగ్గద్దని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూనే క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. సీఎం కప్ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి నా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు. ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవడానికి గట్టి కృషి చేసి ఈ పోటీ ప్రపంచంలో గెలవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి క్రీడాకారుల యొక్క గుర్తింపు, వెలికితీత, వాళ్ళ ప్రతిభను గుర్తించే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, అటు అధికార యంత్రాంగానికి, ఇటు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించు ప్రభుత్వ అధికారులకు మరియు పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దృఢత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి జీవితంలో క్రీడలు అతి ముఖ్యమైనవి. నాయకత్వ లక్షణాలు, సహనము మరియు క్రమశిక్షణ వంటి నైపుణ్యాలు పెంపొందిస్తాయి. ఈ ప్రభుత్వము క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీఎం కప్ 2024 గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో, పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ 2024లో పాల్గొంటున్న క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా గ్రామీణ స్థాయి నుండి నిర్వహిస్తున్న ఈ పోటీలు గ్రామ స్థాయి మరియు మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేసుకుని డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకోబోతున్నాం. వివక్షతకు తావు లేకుండా పారా క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించుకోవడం సంతోషకరం. ఇందులో పాల్గొంటున్న దాదాపు 2 లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సంక్షిప్తం చేయడం, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం, రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సేవలు అందజేస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. సీఎం రేవంత్ రెడ్డి గారు. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేయడం లక్ష్యంగా సీఎం కప్ 2024 రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతున్నాయి. జిమ్నాస్టిక్స్ అనగానే మనకు రాష్ట్రంలో ఓరుగల్లో గుర్తుకు వస్తుంది. ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. అంతేగాక కోచ్లుగా, జిల్లా క్రీడల అధికారులుగా పనిచేశారు. అందుకోసమే ఈ క్రీడను ఇక్కడ నిర్వహించాలని అనుకున్నాము. ఈ రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల నుండి 200 మంది బాలబాలికలు, 50 మంది అధికారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలలో విజేతలకు స్వర్ణ పతకానికి 20,000, రజత పతకానికి 15,000, కాంస్య పతకానికి 10,000 నగదు అందించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. మరి అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఈ నెల 5 నుంచి 7 వరకు నిర్వహించడం జరిగింది. 6 క్రీడాంశాలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, ఫుట్బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఈ నెల 10 నుండి 12 వరకు 18 క్రీడాంశాలు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి క్రీడలు 17 నుంచి 19 వరకు నిర్వహించడం జరిగింది. మొత్తం 36 క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి పోటీలకు 5,000 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, టెక్నికల్ అఫీషియల్స్ హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలు హనుమకొండ జిల్లాలో మరి ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు 5 క్రీడాంశాలలో జరుగుతాయి. 4,000 మంది హాజరు కానున్నారు. నజరానాలు టీం విభాగంలో ప్రథమ స్థానానికి ₹1,00,000, ద్వితీయ స్థానానికి 75,000, తృతీయ స్థానానికి 50,000 ప్రకటించడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించే ఒలింపిక్స్ లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి పతకాలు సాధించడమే మన ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, మరి అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.